ప్రొద్దుటూరు విశేషాలకు స్వాగతం సుస్వాగతం. హనుమంతుని సమయాభావం వల్ల కాశీ నుండి హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని శ్రీరాముల వారు ప్రతిష్ఠించకుండా చైతకలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అప్పుడు హనుమంతుడు అలకపోనడం జరుగుతుంది. అప్పుడు రాముడు ఈ శివలింగానికి ఎదురుగానే నీవు తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్పడంతో ఇక్కడ ప్రతిష్టాపన అనేది జరుగుతుంది. హనుమంతుడు కాశీ నుండి తెచ్చిన శివలింగం కావున ఈ శివునికి హనుమత్ కాశీలింగేశ్వరుడు అనే నామం వచ్చింది. ఈ శివుని గుడిలోనే మనము హనుమంతుల వారిని మరియు వీరభద్రుల స్వామి వారిని దర్శించవచ్చు. ఈ ఆలయానికి ఉపాలయము కాశీ అన్నపూర్ణాదేవి ఆలయాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇంకొక మాట ఏంటంటే, ముక్తిరామేశ్వరుణ్ణి దర్శించుకోవడం కంటే ముందే ఇక్కడ మీరు దర్శనం చేసుకోవాలి. ఇది ఎందుకు అనేది మీరు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మన పేజీని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాల ముందు. జ్వాలాతోరణము అంటే ఇలా ఓ కర్ర కట్టి పైన ఒక కర్ర కడతారు. మీ అందరూ జ్వాలాతోరణం చూసిన వారే, ఏదో నేను చెప్పాలని చెప్పడం తప్ప. దానికి ఆవిరి గడ్డి తీసుకొచ్చి కడతారు. దాని మీద నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభం అవగానే పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకుని ఆ మంట కింద నుంచి 3 మార్లు వెళ్ళొచ్చేస్తారు.